హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో ఒక చిన్ని వ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఏమేమి తిన్నాను ఏంటి అన్నది జస్ట్ ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. మార్నింగ్కి వస్తే మిరియాల పొంగల్, నెక్స్ట్ పులిహోర వచ్చేసి ఆర్డర్ వచ్చిందనమాట మమ్మీకి. పొద్దున ఒక 50 పర్సన్స్కి అయితే అడిగారనమాట, 50 మందికి. సరే మమ్మీ ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేసి మా నలుగురికి కూడా ఇంట్లో అందరికీ కలిపి చేసేసారు. సో ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సింపుల్గా మిరియాల పొంగల్, పులిహోర అయితే తినేసాము. ఇంకా మిరియాల పొంగల్కి ఇంట్లో మా వరకు కొంచెం చట్నీ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా అండ్ టేస్టీగా అయితే గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా లంచ్కి వస్తే ఈరోజు సండే అనమాట, నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకని చెప్పేసి ఒక బాయిల్డ్ ఎగ్, నెక్స్ట్ కొంచెం చికెన్ తీసుకున్నాను. అండ్ కర్రీకి వస్తే వేడివేడి రైస్కి వేడివేడిగా పాలాకు పప్పు విత్ ఘీ అన్నమాట. సో ఇదైతే నా లంచ్ ఈరోజు. ఏదో మిమ్మల్ని టెంప్ట్ చేయాలని కాదు కానివ్వండి, జస్ట్ మనలో మనకు ఒక మాట. అలాగే నెయ్యి వేసుకొని హోమ్ మేడ్ ఘీ మంచి వాసన వస్తుంటుంది కదా, ఆ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ చక్కగా ఆకుపప్పుతో కలుపుకొని తింటూ, కొంచెం ఎగ్ నంచుకుంటూ, కొంచెం చికెన్ నంచుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. మీకు ఇఫ్ ఇన్ కేస్ నాన్ వెజ్తో పాటు ఇలాగ ఘీ, పప్పు, రసం ఇలా కాంబినేషన్ అంటే నచ్చుతుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నైట్కి వస్తే సింపుల్గా, చాలా సింపుల్గా సేమియా చేసుకొని మధ్యాహ్నం కొంచెం ఎక్కువగా చేసుకున్నాం అనమాట ఆకుపప్పు. అది మిగిలిపోయి ఉంటే అదే నైట్ పెట్టేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సరే, ఇంకొక డేతో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.